మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. రెడ్ బుక్ పేరుతో వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, వీరికి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు. వేధింపులు, అన్యాయానికి గురవుతున్న వారు ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ్తో పాటుగా ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ కేటాయించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాను ఇక పోరుబాటలో పాల్గొంటానని, ప్రజల్లో ఉంటానని జగన్ వెల్లడించారు. పార్టీ నేతల భేటీలో జగన్ కీలక అంశాలను ప్రస్తావించారు. 5 ఏళ్ల కాలంలో వైసీపీ చేసిన అప్పు కూటమి ప్రభుత్వం 16 నెలల్లోనే చేసిందని చెప్పారు. వైసీపీ హయాంలో చేసిన బడులు, ఆస్పత్రులు నాడు నేడు కూటమి నేతలు గాలికి వదిలేశారని చెప్పుకొచ్చారు. ఏ ఎన్నికలొచ్చినా కేడర్ నేతలు సిద్ధంగా ఉండాలని జగన్ నిర్దేశించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. ప్రభుత్వం చేయకూడని పనులు అన్నీ చేస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. పార్టీలో అన్ని కమిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జగన్ నిర్దేశించారు. అమరావతికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేరా అంటూ జగన్ నిలదీశారు. సంపద సృష్టిస్తారని చెప్పి సంపద దోచేస్తున్నారని మండిపడ్డారు. డిజిటల్ బుక్ ఆవిష్కరించిన జగన్ ఇక నుంచి పార్టీ కార్యకర్తలకు ఎవరూ ఇబ్బంది పడొద్దని, దాని ద్వారా పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. రెడ్ బుక్ ద్వారా వైసీపీ శ్రేణులు వేధించిన వారిని వదిలేదే లేదని జగన్ తేల్చి చెప్పారు. రిటైర్ అయిన వారిని వదిలేదే లేదని ఇప్పటికే తేల్చి చెప్పామని జగన్ గుర్తు చేశారు.